ఆరోగ్యంగా ఉంటున్నాను కదా. సో మాకు ఎలాంటి బలహీనత ఉన్నప్పటికీ, ఎలాంటి నీరసం ఉన్నప్పటికీ కూడా దేవుడి సన్నిధికి వచ్చేసరికి ఎలా ఉండాలి? ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆయన బలంతో మనం నింపుతారు కాబట్టి ఉత్సాహంతో, సంతోషంతో ఆయన ఆరాధించే వారుగా, ఆయన కీర్తించే వారుగా వస్తుంది. సో ఈవేళ వాక్యాలు అది నేర్చుకోబోతున్నాం. ఒకవేళ మాట్లాడే సమయంలో నీవు నీ మనసు అనుకుంటాయేమో, ఎంతకాలం అయ్యా, ఇంకా ఎంతకాలం అయ్యా నా జీవితంలో ఈ శ్రమలు, ఇంకా ఎంతకాలం అయ్యా నా కుటుంబంలో ఈ సమస్యలు, ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ అనారోగ్యాలను అనుకున్నట్లయితే ఈ రోజు వాక్యంతో దేవుడు నిన్ను నన్ను బలపరచిపోతున్నాడు. నా వివరాలు ఆమె చెప్తామా? ఆమేన్, హల్లెలూయా, మరణాత. సో మన బైబిల్ చూస్తే 2 తిమోతి పత్రిక 2 తిమోతి 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంశనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, మహోన్నతుడు, ఘనమైన దేవ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోని ప్రభా తండ్రి, యేసయ్య ప్రభా, ఈ విశ్రాంతి రోజు తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని వచ్చిన దేవ, నీకే వందనాలు. ఇదిగోని ప్రభు ఇప్పుడు జరిగిన కార్యక్రమంలో ప్రభా మీరే మీ ఆత్మ ద్వారా నడిపించారు తండ్రి. ఇదిగోని తండ్రి బయట ఎంత విపరీతమైన ఎండలు ఉన్నప్పటికీ కూడా, ఇదిగోని ప్రభా నీ సన్నిధి మానకుండా, మాలో ఎంత బలివేత ఉన్నప్పటికీ కూడా ప్రభా నీ సన్నిధిలో అడుగు పెట్టేశారు ప్రభా. నీ బలంతో మమ్మల్ని నింపండి అయ్యా. ఇదిగో మారిన నీరసాన్ని, బలహీనతను ప్రభా తీసివేసి ప్రభా దావీదు భక్తులంటే నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదన్నట్లుగా తండ్రి, ఎలాంటి బలహీనతతో, ఎలాంటి కృంగుదలతో నీ సన్నిధిలో అడుగు పెట్టేటప్పుడు ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధిని అడుగు పెట్టడం ద్వారా, ఆరాధన ద్వారా, చెప్పబోయే వాక్య వర్తమానం ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినేవారిలో మీ ఆత్మాభిషేకం దయచేయండి, చెప్పినాలో కూడా మీ ఆత్మాభిషేకం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా, మరణాత. సో మరి ఇక్కడ మనం చదువుకున్న వాక్యం చూస్తున్నాం కదా. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. సో ఎవరు కూడా మాట్లాడద్దు, మీ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. పిల్లలు ఎవరైనా పేచి పెడుతుంటే పక్కకు తీసుకుని వెళ్ళండి. మీ యొక్క చూపు, మనస్సు, చెవులు ఎక్కడ ఉండాలి? చెప్పి నా మీద, నా మాటల మీద మాత్రమే ఉండాలి. పక్కన ఏం జరిగినా మనం పట్టించుకోకుండా ఉంటే వాక్యం అనేది మన హృదయంలోకి వెళ్తుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మరి వాక్యంలో మరి ఇక్కడ భక్తుడు అంటాడు కదా, క్రీస్తు యేసునందు మరి సద్భక్తి బ్రతుకును ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారంట? హింస పొందుతారు. సో మన దేవుడి వల్ల భయభక్తి కలిగి ఉన్నప్పుడు, సద్భక్తి కలిగి ఉన్నప్పుడంట, కలిగి ఉండాలి ప్రతి వాళ్ళంట ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు ఏమొస్తాయంటండి? హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు అనేది వస్తాయి. సో మరి ఆ కష్టాల, శ్రమలు వచ్చినా కానీ దేవుడు మనల్ని ఏం చేయడంట? విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు అసలు ఆయన ఎడల మన సద్భక్తి కలిగి ఉన్నప్పుడు మనం హింసింపబడతాము, ఎందుకు మన జీవితంలో శ్రమలు వస్తాయి, ఎందుకు ఆయన ఎలా భయభక్తులు కలిగి జీవిస్తే మన జీవితంలో కష్టాలు వస్తాయి అనేది ఈ రోజు మెసేజ్ లో మనం నేర్చుకోబోతున్నాం. మరి దేవుడి యొక్క మార్గంలో నిజంగా నడిచే వారికి పరీక్షలు వస్తాయి, వ్యతిరేకాలు వస్తాయి, అవమానాలు వస్తాయి అని వాక్యం మనకి బోధిస్తుంది, నేను కాదు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మరి సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తాడు? ఏ దిక్కున ఆస్తమిస్తాడు? పడమటి దిక్కున కదా. సో సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడని ఎంత నిజమో, అలాగే పడమటి దిక్కున ఎలా అస్తమిస్తాడని నిజమో, అలాగే దేవుడి వల్ల భయభక్తులు కలిగిన బిడ్డలు అందరి జీవితంలోని కూడా ఖచ్చితంగా ఏమొస్తాయండి? శ్రమలు అనేవి వస్తాయి, కష్టాలు అనేవి వస్తాయి. సో మరి మీకు ఒక ప్రశ్న రావచ్చు, సో మరి ఎందుకు కష్టాలు వస్తాయి? కొన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, ఎంత కాలం ఈ యొక్క శ్రమలు ఏంటండి? సో శ్రమలు వచ్చినా పర్లేదు, కష్టం వచ్చినా పర్లేదు, కానీ ఎంత కాలము మా జీవితంలో ఈ శ్రమలు ఉంటాయి అనే ప్రశ్న మనలో వస్తుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయం, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 24వ వచనం.
చాలండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా 24వ వచనంలో, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా. సో పొలము దున్నుతారండి. ఎందుకు దున్నుతారు చెప్పాలి? విత్తనాలు వేయడానికి కదా. ఇక్కడ అదేగా చూస్తున్నాం, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా. సో మరి పొలము దున్నేవాడు 24 hours దున్నుతూనే ఉంటాడా? 24 గంటలు దున్నుతూనే ఉంటాడా? చెప్పాలి. 365 రోజులు దున్నుతూనే ఉంటాడా? లేదు కదా. ఆ విత్తనాలు వేయడానికి ఎంత దున్నాలో, ఎంత మట్టి తవ్వాలో అంతసేపు ఆ కొన్ని గంటలు ఏం చేస్తాడు? దున్నుతాడు. అయ్యో మన జీవితంలో కూడా శ్రమలు వస్తున్నాయి అంటే ఎంత కాలం అని అనుకుంటామేమో. ఇక్కడ ఎలాగైతే దున్నువాడు ఆ యొక్క విత్తనాలు వేయడానికి ఎంత దున్నాలో అంత దున్నే వరకు కూడా ఏం చేస్తాడు? దున్నుతాడు తప్ప పొద్దు నుంచి రాత్రి వరకు దున్నుతా వ్యక్తి ఉండడు. అయ్యో మన జీవితంలో కూడా శ్రమలు అనేవి కొంతకాలం మాత్రమే ఉంటాయి, కానీ ఆయన రెండో రాకడి వరకు మాత్రం మన శ్రమలు పడుతూ ఉంటామని దేవుని వాక్యం మనకి చెప్పట్లేదండి. కీర్తన గ్రంథము 30వ కీర్తన, కీర్తన గ్రంథము 30వ కీర్తన 5వ వచనం. చాలండి. ఇక 5వ వచనంలో చివరి 2 లైన్లు మనం చూస్తున్నాం కదా. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి యుడినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా, మరణాత. ఇక్కడ అంటున్నారు కదా, సాయంకాలం ఏమొచ్చినట్టండి? ఏడుపు వచ్చినా ఆ ఏడుపు రాత్రంతా ఉండినా ఉదయకాలం ఏముంటుందంట? సంతోషం వస్తుంది. సో మరి రాత్రికాల సమయంలో చీకటి ఉంటుంది, కానీ పడుకుంటాం. కానీ ఉదయాన్నే ఏమొస్తుందని నమ్మకంతో పడుకుంటాం? వెలుగు వస్తుంది అని. అలాగే దావీదు గారు అంటారు కదా, సాయంకాలం ఏడుపు వచ్చి ఆ ఏడుపు బాధ రాత్రంతా ఉండొచ్చు, కానీ ఉదయమున ఏమొస్తుందని నమ్ముతున్నారండి? ఆనందము, సంతోషము నా జీవితంలో వస్తుందని దావీదు గారు నమ్మలేట్లేగా ఈ రోజు ఈ వాక్యం నీ జీవితంలో కూడా ఏ శ్రమలున్నా, ఏ కష్టమున్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఆర్థిక పరిస్థితి ఉన్నా అది కేవలము రాత్రి ఉన్నంతసేపే. ఉదయమున సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, ఉదయాన్ని వెలుగు ఎలాగైతే వస్తుందో నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కూడా చీకటి తర్వాత దేవుడు వెలుగుని ఇవ్వబోతున్నాడు. ఆ దుఃఖం తర్వాత దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మగా ఆమె చెప్తామా? ఆమేన్, హల్లెలూయా, అదనంత. దావీదు గారు అదే అంటున్నారు కదా, మీరు రాత్రి అంతా నేను ఏడ్చుండొచ్చు, కానీ ఉదయాన్ని దేవుడు నాకు ఖచ్చితంగా సంతోషాన్ని దయచేస్తాడు అని. సో కాబట్టి మన జీవితంలో శ్రమలు ఉంటే ఆ శ్రమలు కేవలం కొంతకాలము మాత్రమే, కానీ శాశ్వతంగా మన ఎవరి జీవితంలో ఏముండవండి? శ్రమలు అనేవి ఉండవు. మొదటి పేతురు పత్రిక, పేతురుగా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపో సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెరుగును మహిమయు తనది కలుగుటకును కారణమగును. చాలండి. 6వ వచనంలో చూస్తున్నాం కదా, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. సో మనందరి జీవితంలో శ్రమలు వస్తాయి కదా, కానీ వచ్చిన శ్రమ ఏం వస్తూ ఉంటుందా? ఒకే శ్రమ వస్తుందా? ఒక కుటుంబంలో ఒక శ్రమ వస్తుందా? కాదు. ప్రతి కుటుంబంలో అనేక రకాల శ్రమలు మనం చూస్తుంటాం. అనారోగ్య సమస్య వస్తుంది, ఆర్థిక సమస్య రావచ్చు, కుటుంబంలో కలహాలనే శ్రమ రావచ్చు, అప్పులనే సమస్య రావచ్చు. ఖచ్చితంగా నానా విధములైన ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయని ఇక్కడ వాక్యాలు అదే చూస్తున్నాం కదా. నానా విధములైన శోధనలు చేత.
దేవుడు కొన్నిసారి పరీక్షించినప్పుడు ఒకే వేళ మన జీవితంలో శ్రమలు రావు కానీ, శోధన రావు కానీ, అనేక రకంగా అనేక విధాలుగా మన జీవితంలోకి ఏమొస్తాయి అంటే శోధనలు అనేవి వస్తాయి. కానీ ఇక్కడ తర్వాత మనం చూస్తున్నాం కదా, కాలము నీకు దుఃఖము, కొంచెం కాలం నీకు దుఃఖము కలుగుచున్నది. హల్లెలూయా, మరణాత. ఇక్కడ చూస్తున్నాం కదా, నానా విధములైన శోధనలు మన జీవితంలో వస్తాయి, శ్రమలు మన జీవితంలో వస్తాయి. కానీ అవి ఎంతకాలం ఉంటాయంట చెప్పాలి. శాశ్వత కాలం ఉంటాయని ఇక్కడ రాస్తుందండి. కొంచెం కాలము మాత్రమే మీకు ఆ శోధనలు ఉంటాయని ఇక్కడ వాక్యంలో మనం అదే చూస్తున్న చివరిలో, కొంచెం కాలం మీద దుఃఖము కలుగుచున్నది. సో నీ జీవితంలో శ్రమలు ఉండొచ్చు, అప్పుల బాధ ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, వ్యాపార నష్టం ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి ఉండొచ్చు, కుటుంబంలో కలహాలు ఉండొచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, ఏదైనా కానీ అది శాశ్వతమైన శ్రమ కాదు. కానీ కొంచెం కాలం మాత్రమే నీ జీవితంలో నీ కుటుంబాల దుఃఖము ఉంటుంది. కానీ శాశ్వతంగా మన జీవితంలో ఏముండదంటే ఆ దుఃఖం అనేది ఉండదంట. మరి ఆ దుఃఖం పోయే వరకు కూడా మన దేవుడి వల్ల ఏం కలిగి ఉండాలండి? విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండాలి. సో ఇదే పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చాలండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప. మరి ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ రోజు దేవుడి సన్నిధిలో మనం అంతా ఉన్నామంటే మనంతా మనం వచ్చిన వాళ్ళమండి చెప్పాలి కాదు కదా. మనం ఎవరు పిలుచుకున్నారు? దేవుడు పిలుచుకోవడం బట్టి ఈ రోజు ఇక్కడ నుంచి వాక్యాన్ని బోధిస్తున్నామన్న, ఇక్కడ విశ్వాసంగా మీరు అందరూ కూర్చుని మరి దేవుని ఆరాధిస్తున్నారన్నా అది కేవలం ఎవరు పిలుచుకున్నారు? దేవుడు పిలుచుకున్నారు. కనుకొని ఆయన పిలుపుని బట్టే ఈ రోజు ఆయన సన్నిధిలో మనం ఏం చేయబడుతున్నామని ఉండబడుతున్నాము, వాడబడుతున్నాము. ఇక్కడ అదే చూస్తున్నాం కదా, క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప దేవుడు మరి మనం పిలిచాడు కనుకొని ఈ రోజు ఆయన సన్నిధిలో మనము ఉండగలుగుతున్నాము. ఇక్కడ చివరిలో మనం చూస్తున్నాం కదా, కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని మరి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచును. హల్లెలూయా, మరణాత. మరి ఇక్కడ చూస్తున్న ఇందాక కూడా మనం చూసాము, కొంచెం కాలం మాత్రమే మనకి ఏముంటుందంటే దుఃఖం ఉంటుందంట. ఇక్కడ కూడా అదే మాట చూస్తున్నాం, కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తర్వాత ఎవరైతే మిమ్మల్ని పిలుచుకున్నారో, ఎవరైతే పడిపోయిన స్థితిలో నుంచి మిమ్మల్ని లేవనెత్తారో ఆ దేవుడికి అంటాడు కదా, మిమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడంట. ఆమేన్, హల్లెలూయా, మరణాత. మరి నేను అక్కడ చూస్తున్నాను కదా, కొంచెం కాలం శ్రమ పడుతుందని అనుకుంటామేమో కానీ ఆ కొంచెం కాలం శ్రమ తర్వాత నేను స్థిరపరిచేవాడు, నేను బలపరిచేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన పట్టుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా కొంచెం కాలం శ్రమ తర్వాత ఆయన స్థిరపరచిపోతున్నాడు, బలపరచిపోతున్నాడు. మనం పాడుకుంటాం కదా పాట ఇది, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. అందరూ పడదామని. ఏమైనా చేయగలవు, తరమంతా మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, తరమంతా మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే స్తోత్రము.
ఏమైనా చేయగలవు, కదమంతా మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుంటూ. హల్లెలూయా. మరణాత. సో మన దేవుడు ఏమైనా చేయగలేవాడు ఆయనే. నిన్ను స్థిరపరచాలన్నా, నిన్ను బలపరచాలన్నా అది కేవలం ఆయన మాత్రమే చేయగలడు. కాబట్టి నీ జీవితంలో శ్రమ ఉంది, కష్టం ఉంది, ఆర్థిక పరిస్థితి ఉంది, అనేక ఇబ్బందులు ఉన్నాయని కృంగిపోతున్నావేమో, ఇంకా ఎంత కాలం అయ్యా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అది కేవలం ఆయన స్థిరపరిచి బలపరిచే వరకు మాత్రమే. ఆయన ఒక్కసారి స్థిరపరిస్తే, ఒక్కసారి బలపరిస్తే అది ఎవ్వరు కూడా తీయగలరని, ఎవరు కూడా దాన్ని తీయలేరు. సో మరి కొంచెం కాలమే, ఆ కాలం అయ్యే వరకు కూడా మనం ఏం కలిగి ఉండాలని, ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి దానికి ఒక సమయం కలిగి ఉంటుంది కదా. సో మరి తల్లి బిడ్డని గర్భంలో మోస్తుంది. ఎన్ని నెలలు మోయాలి? నేను మొయ్యనమ్మా 7 నెలలే ప్రసవించేస్తానంటే బిడ్డ హెల్తీగా ఉంటాడా? ఖచ్చితంగా వీక్ గానే ఉంటారు. ఎందుకంటే 7 నెలలు 8 నెలలు పుట్టిన బిడ్డల్ని మనం చూస్తాం, వీక్ అనే వాళ్ళు ఉంటారు. 9 నెలలు కరెక్ట్గా మోస్తేనే బిడ్డ కూడా ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కోడి కూడా గుట్టు ఎన్ని రోజులకి బయటకు వస్తుంది తెలుసా అండి? ఎవరైనా కోడి మేకలు ఉన్నారా? తెలియదండి. 20 రోజుల కంట మరి కోడిగుడ్డు అనేది 21 రోజు కంట మరి బయటికి కోడి పిల్ల అనేది వస్తుంది. అలాగే కుక్క అంట 60 రోజులకి బిడ్డను బయటికి ఇస్తుందంటండి. అలాగే గుర్రం అంట 11 నెలలకి బిడ్డను బయటికి ప్రసవిస్తుంది. అలాగే 7 గంట 22 నెలలు తర్వాత అది బయటికి బిడ్డను అనేది ఇస్తుందంట. ఇవన్నీ చూస్తే ఒకే సమయానికి ఇవన్నీ బిడ్డలు బయట ప్రసవిస్తున్నాయా? లేదు. మరి కోడిగుడ్డు బయటకు ఒక సమయం ఉంది, గుర్రానికి ఒక సమయం ఉంది, ఏమికి ఒక సమయం ఉంది. ఎందుకంటే ఆ పిల్లలంటే ఒకే సైజు ఉంటాయా? ఉండవు కదా. కోడిగుడ్డు పిల్ల ఎంత సైజు ఉంటుంది? ఇంత ఉంటుంది. ఎందుకంటే కోడి కూడా ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది కాబట్టి కదా. అలాగే గుర్రం చూస్తే పెద్ద ఉంటుంది కాబట్టి దాని పుట్టే పిల్ల కూడా చిన్నగా ఉంటుందా? పెద్దదే ఉంటుంది. అలాగే ఏనుగు కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి దాని పిల్ల కూడా పెద్దగా ఉంటుంది. మరి అంత ఆకారం అంతా తయారు అవ్వాలంటే దానికి తగ్గ సమయం ఏముందండి? ఉంది. గుర్రానికి 11 నెలలు ఉంటే ఏనుగుకి 22 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కదా. సో 2 సంవత్సరాలు బిడ్డను ఏం చేయాలి? కడుపులో మొయ్యాలి. సో అలాగే మన జీవితంలో కూడా శ్రమలు అనేవి, కష్టం అనేది ప్రతిదీ కూడా కొంచెం కాలము మాత్రమే. ఆ కొంచెం కాలం ఓర్పు కలిగి ఉన్నట్లయితే దాని తర్వాత దేవుడు మరి శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు ఏం చేస్తాడండి? నీ జీవితంలో, నా జీవితంలో ఆయన దయచేస్తాడు. సో మరి ఎక్కువ కాలం దేవుడు ఎవరిని కూడా ఏం చేయలేదండి? శ్రమ అనేది పెట్టడు. మరి ఎంతకాలం దేవుడు శ్రమ పెడతాడు అని చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించమని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనంలో, నా కుమారుడా ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించువాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. హల్లెలూయా. మరణాత. మరి ఇక్కడ చూస్తున్నాం కదా, మనమంతా కూడా దేవునికి ఏమవుతామండి? చెప్పాలి కదా, కుమారులు కుమార్తెలము, మరి దేవుడి యొక్క బిడ్డలు మన అందరం కూడా. సో మరి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఏం చేస్తారంట? శిక్షిస్తారంట కదా. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క శ్రమ అనేది, ఒక్కొక్క కష్టం అనేది, ఒక లోటు అనేది మనం చూస్తున్నాం. కానీ అవి శాశ్వతంగా దేవుడు ఉంచుతాడా? శాశ్వతంగా దేవుడు ఉంచాడు. సో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క శ్రమ వస్తుంది, ఒక్కొక్క జీవితంలో ఒక కష్టం వస్తుంది, ఒక్కొక్క జీవితంలో ఒక కుటుంబంలో ఒక లోటు ఉంటుంది. అయినప్పటికీ కూడా మన దేవుడు విడిచిపెట్టకుండా ఉంటే ఇందాక చెప్పినట్టుగా శ్రేష్టమైన బహుమతులు దేవుడు ఏం చేస్తాడంటే నీ కుటుంబంలో, నా కుటుంబంలో దేవుడు దయచేస్తాడు. మరి ఈరోజు రత్నకుమార్ అంటే
ఆంటీ గారు మరి కూర పెట్టుకుంటారు, భోజనం పెట్టుకుంటున్నారు. ఎందుకని అందులోనే లేదు కదా. ఎందుకని దేవుడు మరి తేజ విషయంలో 12 సంవత్సరాల తర్వాత ఏం చేశారు, మరి గర్భఫలాన్ని ఇవ్వడం ద్వారా సంతోషంతో మరి అందరినీ కూడా ప్రేమ కింద మరి ఏర్పాటు చేసి ఈ యొక్క కూడిక అనేది మరి ఏర్పాటు చేసుకున్నారు. సో మరి వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు 12 సంవత్సరాలు కదా, మరి గర్భఫలం రావాలని చెప్పేసి. మరి 12 సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడైనా దేవుడు తక్కువైంటారా? చెప్పాలి. ఆంటీ గారు అంకుల్ గారు తప్పిపోలే. వాళ్ళు దూరం వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏ పండుగలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడికి వస్తారు, ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు. ఏ పండుగలు వచ్చినా, ఏ ఉపవాసాలు వచ్చినా, ఏం వచ్చినా కానీ వాళ్ళ దేవుడి సన్నిధిని విడిచిపెట్టలేదు కనుకనే, దేవుడి పట్ల విశ్వాసం విడిచిపెట్టలేదు కనుకునే 12 సంవత్సరాల తర్వాత తేజ జీవితంలో దేవుడు ఏం చేశారండి, శ్రేష్టమైన బహుమానం ఇచ్చారండి. లేదా ఇచ్చారు. కారణం ఏంటంటే మేము వాళ్ళ మనసులో అనుకుని ఉండొచ్చు, ఇదే ఎంత కాలం ప్రభు అవమానాలు, ఇదే ఎంత కాలం ప్రభు నిందలు, ఇంకా కుమార్తె ఎప్పుడు ప్రభు గర్భం ఇచ్చిందని అనుకుని ఉండొచ్చు. కానీ ప్రభు మీద వాళ్ళు ఏం కోల్పోలేదండి, విశ్వాసాన్ని కోల్పోలేదు. సో ఎందుకంటే దేవుడు మాకు ఏదో శ్రేష్టమైన ఇస్తాడు, ఇచ్చినప్పుడు కూడా కంపల్సరీ శోధనలు ఏమవుతాయి, వస్తాయే రావా, ఖచ్చితంగా శోధనలు వస్తాయి. ఎందుకంటే మరి తేజకి మరి గర్భాలు వచ్చిన తర్వాత మరి చూడడానికి మేము వెళ్ళాం. మరి చూడడానికి వెళ్ళినప్పుడు అప్పుడే దానికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. సో మరి డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే దానికి యాక్చువల్ పడుతున్నప్పుడు మామూలుగా ఫీవర్ రాకూడదని చెప్తారు, కానీ దానికి టైఫాయిడ్ ఫీవర్ రావడంతో కొంచెం కంగారు పడ్డారు. అసలే రావడమే లేక 12 సంవత్సరాల తర్వాత గర్భం వచ్చింది. దాంతో పాటు మరి టైఫాయిడ్ జ్వరం రావడము, దానివల్ల భయపడ్డారు. కానీ మరి మేము ముగ్గురు మరి ఇంటికి ప్రార్థన చేసినప్పుడు మరి ఆంటీ గారు అడిగారు అనమాట, మరి మీరు మౌనికమ్మ గారు మరి గొడ్డు మీద చెయ్యి వేసి మీరు ప్రార్థన చేయండి, బిడ్డ చక్కగా ఎదిగేటట్లుగా అని చెప్పినప్పుడు మరి అమ్మ నేను కూడా మరి తేజ యొక్క గర్భం మీద కడుపు మీద చెయ్యి వేసి ప్రార్థన చేసి మరి సాధన ఎదురుకి 7 సార్లు చదువు ప్రార్థన చేసినప్పుడు మరి చక్కగా దేవుడు మరి తేజకు స్వస్థతనిచ్చి ఆ టైఫాయిడ్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా నవమాసాలు కూడా దేవుడు తన రక్త చట్ట భద్రపరిచి చక్కటి కుమారుడు ఏం చేశారండి, దయచేస్తాడు. మరి నీ తేజ కూడా చెప్ప రోజు 91 కీర్తన చదువుకో అని చెప్పినప్పుడు, సో ఎందుకంటే మనకి ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఏదైనా శోధనగా ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటండి, 91 కీర్తన ఖచ్చితంగా మనం చదువుకుంటే దేవుడు ఖచ్చితంగా శోధన నుంచి మనం ఏం చేస్తారండి, తప్పిస్తారనమాట. సో అలాగా తను పడుతున్నప్పుడు శోధన వచ్చినప్పటికీ కూడా మీరు చేసే ప్రార్థన ద్వారా, మీరందరూ చేసే ప్రార్థన ద్వారా మరి ఆలస్యమైన ఎన్నో శ్రమలు ఎన్నో అవమానాలు పడినప్పటికీ కూడా తేజ విషయంలో దేవుడు ఏం చేసిన అద్భుత కార్యం చేశారా లేదా, చేశారు. కారణం ఏంటంటే మరి ఆ జీవితంలో ఆ శ్రమ ఉన్నప్పటికీ, కష్టం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుడిని ఏం చేయలేదండి, విడిచిపెట్టలేదు. కాబట్టి మా జీవితంలో శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందంటే దాని వెనకాల దేవుడు గొప్ప ఉద్దేశమే ఉంటుంది. మరి నేను కూడా పిల్లల కోసం ఎన్నో సంవత్సరాలు మరి శ్రమ పడ్డా, 7 సంవత్సరాలు బాధపడ్డా. మరి ఆ రోజు మీరు దేవుడు దూషించి దేవుడు విడిచిపెట్టేసి ఉంటే ఈ రోజు ఆయన స్వామి ప్రకటించేవారమా, ఆయన సేవలను వాడబడే వాళ్ళమా, లేదు. ఆ శ్రమలో మా బంధువులు స్నేహితులు అంటారు, సో మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, ఇంత శోధన వస్తుంది కదా, పిల్లలు చనిపోతున్నారు కదా, ఆయన ఎందుకు ఇంకా ప్రార్థన అంటారన్నారు. కానీ మేము మనుషుల వైపు చూస్తామండి, వాళ్ళ మాటల వైపు చూస్తామా, లేదు. ఎప్పుడు చేసినా పర్లేదు, దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. చెయ్యకపోయినా పర్లేదు, కానీ మీ మాత్రం దేవుడు విడిచిపెట్టేదే లేదు అన్నందుకు ఈ రోజు మరి యొక్క సేవలు ఆయన ఏం చేస్తారండి, నడిపిస్తున్నారు. అంటే ఆయనకి సేవలో వాడిన ఉద్దేశం ఉంది అనుకుని నా సంతాన విషయంలో మేము దేనికుండా వెళ్ళామండి, శ్రమల గుండా వెళ్ళాము. అది శాశ్వతం ఉందండి, కొంతకాలం మాత్రమే, కొన్ని సంవత్సరాలు మాత్రమే శ్రమ ఉంది. కానీ ఆ శ్రమ తర్వాత ఆయన యొక్క సేవలో శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు ఏం చేశాడు, మా కుటుంబానికి దయచేశాడు. అలా ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, అది కేవలం కొంతకాలము మాత్రమే, కానీ శాశ్వతంగా ఉండదు. నీ జీవితంలో శ్రమ ఉందా, కష్టం ఉందా, ఆర్థిక పరిస్థితి ఉందా, ఇబ్బందులు ఉన్నాయా, దాని వెనకాల దేవుడు గొప్ప ఉద్దేశము ఉంటుంది. ఎందుకంటే చూడు ఎగ్జాంపుల్ చూపిస్తూ అపోస్తల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3 నుంచి 9 వచనం. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు
రాయండి. సో తర్వాత వచనాలన్నీ కూడా మీరు చదువుకోండి. ఇక్కడ దమస్కో దగ్గర మరి సౌలుకు వచ్చిన శ్రమ ఏంటి చెప్పాలి. తను కలుపుకొని కదా, తనకి అనారోగ్యం వల్ల కలుపుకొనియా దేవుడు శిక్షించాడా? దేవుడు శిక్షించాడు. ఎందుకంటే తను తప్పు చేస్తున్నాడు కనుక, తన మారు మనసు పొందాలి కనుక అక్కడ దేవుడు సౌలుకి ఏమి ఇచ్చాడు? శిక్ష అనేది ఇచ్చాడు. తన చూపును అనేది దేవుడు పోగొట్టాడు. ఇక్కడ మనం చూస్తే అననీయ ద్వారా సౌలుతో దేవుడు మాట్లాడాడు. తన కళ్ళు పోకుండా అననీయ వెళ్ళి సౌలు దగ్గరికి నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు ఇవన్నీ విడిచిపెట్టేయాలంటే సౌలు వినేవాడంటారా? చెప్పాలి, అస్సలు వినేవాడు కాదు. అందుకని దేవుడు ముందుగా ఏం చేశాడు? తన కళ్ళు కనిపించకుండా బయలు కమ్మేటట్లుగా దేవుడు చేశాడు. తను ఎప్పుడైతే మారు మనసు పొందాడో, తను చేసిన తప్పులు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు అన్నయ్యలు మాట్లాడగానే సౌలులో ఏమొచ్చిందండి? మారు మనసు వచ్చింది. అంటే దేవుడు సౌలు శిక్షించాడు అంటే అది దేని వరకు? సౌలు మారు మనసు రావడం కొరకు. అది నీ జీవితంలో కూడా శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చిందని కృంగిపోవాల్సిన అవసరం లే. ఇంకా ఎంతకాలం ప్రభావ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం కాలం మాత్రమే ఏదో ఉద్దేశంతో నీ జీవితంలో దేవుడు ఆ శ్రమ, కష్టం, అనారోగ్యం అనుమతించాడు. నువ్వు ఆయన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా శ్రమ తర్వాత దేవుడు నేను స్థిరపరిచి బలపరుస్తాడు. అలాగే యోన గురించి మనం చూసినట్లయితే యోన కూడా దేవుడు ఒక పని చెప్పాడు. కానీ యోన కూడా పని చేశాడా? చేయకుండా ఏం చేశాడు? తప్పించుకుని తర్షీషుకు వెళ్ళిపోయాడు. మరి దేవుడు వెంటనే ఏం చేశాడు? చేపలకు ఆజ్ఞ ఇచ్చి చేపడులో బంధించాడు. అక్కడ కూడా యోనా దేవుడు శిక్షించాడంటే కోపంతో తను చేసిన తప్పు తెలుసుకుంటాడని 3 రోజులు యోనాను ఏం చేశాడండి? చేపలో బంధించడం మనం చూస్తున్నాం. అక్కడ శిక్షించాడంటే యోన మీద కోపంతో కాదు, కానీ యోనాలో మారు మనసు రావాలని చెప్పేసి. సో ఎప్పుడైతే తను 3 రోజులు చేపట్లో ఉన్నాడో ఆ శిక్ష ద్వారా యోనాలో మార్పు వచ్చిందా రాలేదా? వచ్చింది. ఆ చేప కడుపు నుండి ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుడు విని 3 రోజులు ఏం చేశారండి? కక్కి వేసినట్టుగా బయటికి మనం చూస్తున్నాం. అప్పుడు యోనా వెళ్ళి దేవుడు చెప్పని ఏం చేశారంటే సింహాత ప్రకటించడం మనం చూస్తున్నాం. ఈ రోజు ఈ మాట నీ జీవితంలో కూడా ఆయన నీ జీవితంలో ఏదో శ్రమ అనుమతిస్తున్నాడంటే, కష్టం అనుమతిస్తున్నాడంటే దాని వెనకాల ఒక గొప్ప ఉద్దేశం అనేది ఉంది. ఈ రోజు నువ్వు శ్రమ పడచ్చు, ఈ రోజు నువ్వు ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, ఈ రోజు నీ కుటుంబంలో ఏదైనా లోటు ఉండొచ్చు, కానీ అది శాశ్వతంగా ఉంటుందని దేవుడు ఒక సెలవిస్తుంది. కొంచెం కాలం మాత్రమే నువ్వు ఓర్పుతో సహనంతో దేవుడి విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, మరి రాత్రి తర్వాత ఉదయం ఎలాగైతే వస్తుందో దాని పక్కన నీ జీవితంలో కూడా ఈ రోజు బాధ ఉండొచ్చు, ఈ రోజు కష్టం ఉండొచ్చు, ఈ రోజు ఇబ్బంది ఉండొచ్చు, ఈ రోజు అనారోగ్యం ఉండొచ్చు, కానీ రేపటి రోజున నీ జీవితంలో నీ కుటుంబం జీవితంలో దేవుడు సంతోషాన్ని దయచేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, మరణాత. సో కాబట్టి ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎందుకు రావా ఇంకా ఎంతకాలం ప్రభావ అని దేవుడు ప్రశ్నించడం కాదు, కానీ విశ్వాసంతో ప్రార్థించే, నమ్మకంతో ప్రార్థించే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబాన్ని అతి త్వరలోనే స్థిరపరిచి బలపరిచి ఆయన గొప్ప సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, మహోన్నతులం, ఘనమైన దేవా, నీకే వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి యేసయ్య ప్రభా, మరి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచు తండ్రి. నిజంగా తండ్రి విశ్వాసాలు మా జీవితంలో శ్రమలు వస్తాయి, కానీ శ్రమలు చూసి ఎంతకాలమో అని మేము అనుకుంటున్నామేమో ప్రభా. అలా కాకుండా ప్రభా నీ ఎలా విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఇగో మా ఎవరి జీవితంలోని కూడా శ్రమ శాశ్వతం కాదు ప్రభా, కొంచెం కాలమే అని ఇంకో వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచు తండ్రి. ఆ కొంచెం కాలం ఎలా విశ్వాసం కలిగి మేము ఉన్నట్లయితే ప్రభా ఇదిగో మా జీవితాన్ని స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు నీవే కాబట్టి తండ్రి. ఇది వాక్యం అని బిడ్డల్లో ఏ బిడ్డలైనా ఇంకా ఎంతకాలం అని అనుకున్నట్లయితే ఇగో వాక్యం ద్వారా నువ్వు వారిని బలపరిచేవని, ధైర్యపరిచేవని నమ్ముతూ ప్రభా, ఏ కుటుంబంలో అయితే శ్రమతో, కష్టంతో, ఆర్థిక పరిస్థితితో, అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి జీవితంలో అతి త్వరలో నేను శ్రేష్టమైన ఆశీర్వాదాలు దయచేయబోతున్నావని, ఆ కుటుంబాన్ని స్థిరపరిచి బలపరిచిపోతున్నావని నమ్ముతూ విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా జీవించి కృపను అనుగ్రహించుకొని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరణాత.